ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వెన్ ఎ మ్యాన్ టర్న్ టు ద లార్డ్, ద వెయిల్ ఈజ్ రిమూవ్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన దినములో మన హృదయాలను లక్ష్యపెట్టే దేవుడు మాట్లాడుతున్న మాటలివి. నీ హృదయము ముసుగు వేయబడినదిగా ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమను చూడకుండా ముసుగు వేయబడిన వారముగా మన హృదయాలు ఉంచుతూ ఉన్నాం. సాధారణంగా మన అనుదిన జీవితంలో మన వ్యక్తిగత అవసరాలను బట్టి, అనేక పరిస్థితులను బట్టి వివిధ రకములైన ముసుగులు మనము ధరించేస్తూ ఉంటాం. ఉదాహరణకి, లోపల ఎంత భయమున్నా ఎంతో ధైర్యవంతులుగా దేనికి భయపడమని ఆ ముసుగు వేసుకొని నటించేస్తూ ఉంటాం కాదంటారా? మన అనుభవాల్లో ఇలాంటివి ఎన్నో చూసుంటాం. వాస్తవానికి ముసుగు నిజాలు దాచేసి మన జీవితంలో అనేక వాస్తవాలు, బలహీనతలు వీటన్నిటినీ కప్పేసి వేషధారణ కలిగి జీవించడానికి ప్రేరేపించబడుతుంది. ఈ పద్ధతి లోక సంబంధమైన వాటి మీదే కాదు సుమా, నీ ఆత్మీయ జీవితంలో కూడా అనేక ముసుగులు మనకు తెలియకుండానే మనము ధరిస్తాం. ఎంతో భక్తి గలవారమని, విశ్వాసులమని, ప్రార్థనాపరులమని ఇలా ఎన్నెన్నో ముసుగులు ధరిస్తూ దేవుని బిడ్డలుగా చలమని అయిపోతూ ఉంటాం. ముసుగులో ఉన్న వాస్తవాలు నీకు, నీ అంతరాత్మకు, దేవునికి మాత్రమే తెలుసు. మనకు తెలియకుండానే పాపం అనే ముసుగులో ఎన్ని ఆయాసకరమైన క్రియలు చేస్తామో, దేవునిని బాధ పెట్టేటటువంటి మాటలు, దేవునికి ఆయాసము కలిగించేటటువంటి మాటలు, తిరుగుబాటు చేసే స్వభావం, ఇవన్నీ కూడా విశ్వాసులమనే ముసుగు కింద దాచి ఉంచుతాం. ఇంకొంతమంది అయితే నేను చేసింది రైటే, నేను మాట్లాడింది కరెక్టే అన్న భావనలో ఉన్నటువంటి ముసుగును ధరించేస్తూ ఉంటారు. వారికి దేవుని వాక్యంతో పనిలే, దేవుని ఆజ్ఞలతో పనిలే, దేవుని హెచ్చరికలతో పనిలేదు. వారికి నచ్చిందే వారు చేస్తారు, అదే కరెక్టు. అదే ముసుగు ధరించుకొని దేవుని బిడలుగా చలామణి అయిపోతూ ఉంటాం. అందుకే సాక్ష్యము కలిగినటువంటి అనుభవాలు వారి మార్గంలో ఉండవు. ప్రార్థనలో దేవుని కొరకు కనిపెట్టేటటువంటి అనుభవాలు వారి జీవితాల్లో ఉండవు. అందుకే దేవుడు అంటున్నాడు, మాటల చేత ఆయనను ఆయాసపరుస్తూ, దేని చేత ఆయాసపరుస్తున్నావని అడుగుతామంట. నిర్లక్ష్యము చేస్తూ ఆయనను ఏమి చేసి నిన్ను నిర్లక్ష్యం చేసావని అడుగుతామంట. దేవునికి నీకు మధ్యలో నీ హృదయము మీద వేయబడిన ముసుగు దేవునితో దూరాన్ని పెంచుతుంది, దేవునితో సంబంధాన్ని తగ్గిస్తుంది, దేవుని మీద విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ఇందువలన మనకు తెలియకుండానే దేవుని ఎడల నిర్లక్ష్యం, వాక్యము ఎడల నిర్లక్ష్యం, ఆయన సన్నిధి ఎడల నిర్లక్ష్యం, తెలియకుండానే అవిశ్వాసానికి పాత్రలుగా ఉంటాం. వేషధారణ మన జీవన శైలిగా మారిపోద్ది. నీ మాటలు, నీ నడత దేవుని మీద, కార్యాల మీద తిరుగుబాటు స్వభావముగా ఉంటాయి. కానీ ఇవన్నీ నీ హృదయం మీద వేయబడిన ముసుగు. నేనన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, నేనన్నీ నిజాయితీగా చేస్తున్నాను, నమ్మకంగా చేస్తున్నాను అన్న ముసుగు కింద ఇవన్నీ జరుగుతాయి.
ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవన ప్రయాణాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగూ జీవిస్తున్నావో ఒకసారి ఈ వాక్యము వెలుగులో విశ్లేషణ చేసుకో. నువ్వు మనుషులకు చెప్పక్కర్లేదు, కానీ పరిశుద్ధాత్మని సన్నిధిలో దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపగా నీ హృదయాన్ని నీవే తరచి చూసుకో. ఎక్కడ తప్పిపోతున్నావో, దేని చేత దేవునికి ఆయాసము కలిగిస్తున్నావో దేవుడు నీకు అర్థమయ్యేలాగా బోధించగలడు. అయితే ఈ ముసుగు ఎలాగూ తీయబడాలి, దీనికి మార్గం ఏంటని నువ్వు ఆలోచన చేస్తుంటే అంటాడు, నీ హృదయం ప్రభువు వైపునకు త్రిప్పబడాలి. ఇంతవరకు లోకము వైపు చూస్తున్న నీ హృదయం, లోకాశల వైపు చూస్తున్నటువంటి నీ హృదయం, నీ లాభము కొరకు, లోకములోని సంపాదన కొరకు చూస్తున్నటువంటి నీ హృదయం, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువు వైపునకు అది త్రిప్పబడాలి. హృదయము ఆయన వైపు తిప్పబడినప్పుడు, ఆయన మహిమ నీ హృదయము మీద ప్రకాశించినప్పుడు, ఆయన మహిమను ఇంతవరకు దాచి ఉంచినటువంటి ఆ ముసుగు తొలగింపబడినప్పుడు నీవు నూతన శక్తిని పొందుకుంటూ నూతన పందాలు, నూతన మార్గములో ప్రవేశించటానికి, ప్రయాణించటానికి నువ్వు సిద్ధపరచబడతావు. ఆ హృదయం మీద నుండి ముసుగు తీసివేయబడినప్పుడు నువ్వు నూతన ప్రపంచాన్ని చూస్తావు, నూతన సృష్టిగా మార్చబడతావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ హృదయం మీద ఉన్న ముసుగులను విశ్లేషణ చేసుకొని దేవుని వైపు చూస్తూ నీ హృదయం మీద ఉన్న ముసుగులు తీసివేయబడి ఆయన మహిమ వెలుగు నీ మీద ప్రకాశింపబడటానికి యోగ్యత సంపాదించుకోవాలని ఈ నూతన దినము దేవుడు మాట్లాడుతుంటుండగా అలాగూ సిద్ధపడులాగున ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. తెలియక తెలిసి మా హృదయాల మీద వేయబడిన ముసుగును మీ వైపు మేము చూస్తూ మా హృదయాలను త్రిప్పుకొని నాయనా నీకు యోగ్యమైన పాత్రలుగా మార్చబడటానికి సహాయము దయచేయండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్న మాట చొప్పున మా హృదయాలు నీ వైపు తిరిగి నేను చూడగలగటానికి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.